ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద 200 నుంచి 300 కోట్లు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఒకే చోట ఉండే విధంగా సదుపాయాలు కలగజేసి అధునాతనమైనటువంటి శాస్త్ర సంకేత విద్యని ఇచ్చే దశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. పోయిన ప్రభుత్వంలో విద్య వైద్యం అన్నీ అట్టడుకుపోయినాయి. దాన్నంతా కూడా పునర్జీవం చేస్తూ తీసుకొస్తున్నాడు తరుణం. వ్యవసాయ పరంగా రైతు భరోసా ఇచ్చాం. వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాట్లే సుమా, లెక్కలు తీసుకోండి. మేము 11 మాసాలు గవర్నమెంట్ వచ్చి 11 మాసాలను 23,000 కోట్ల రుణమాఫీ చేయగలిగినాం. చెప్పుకుంటూ పోతే చాలా ఘనమైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్, ఆ ప్రేమ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల రూపంలో మారుతుంది. ఈ రాష్ట్రంలో జరిగే ఫిబ్రవరి మాసంలో అనుకుంటా ఉన్నాం, ఫిబ్రవరి మాసంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దానికి కారణం మాకెక్కడ పోటీ లేదు, వాస్తవంగా ఎక్కడ పోటీ లేదు. కొన్ని చోట్ల బీజేపీ ఉంది, కొన్ని చోట్ల టీఆర్ఎస్ ఉంది, అంతంత మాత్రంగా. ప్రతి చోట మేమున్నాం. ప్రతి పౌరుడి గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా ప్రతి పేదవాడి గుండెలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సంక్షేమం అందుతున్న వారు సంతృప్తిగా ఉన్నారు. చాలా చోట్ల నేను గ్రామాలకు వెళ్ళి అడిగినప్పుడు, కొద్ది కాల క్రితం నేను మాక్లూరు మండలంలో ఒక 2 గ్రామాలకు వెళ్ళాను. అక్కడ చెప్తా ఉన్నారు, ఒక 10 కుటుంబాలు ఏసీలు వాడేవారు తప్ప 80% కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతూ ఉన్నాయి. 4 బల్బులు 4 ఫ్యాన్లు నడిపినా 150 యూనిట్లకు దాటట్లే. సో ఆ రకంగా ఇది గొప్ప సదుపాయం. ఇలా యావరేజ్కి తీసుకుంటే 65 నుంచి 70% గృహాలు ఉచిత విద్యుత్ని వాడుకుంటా ఉన్నాయి. ఇది గొప్ప కార్యక్రమం. విపరీతమైనటువంటి సంక్షేమం అభివృద్ధి ఇస్తున్నటువంటి ఈ తరిమిల జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు మాకు పట్టం కడతారు. బీజేపీ పార్టీ కులము మతము ఏంటండి? మీకైనా మాకైనా రేపు మన పిల్లల జీవితాలు బాగుపడాలి, బీదవాడి యొక్క జీవిత స్థితిగతులు మెరుగుపడాలి. ఆ దశగా ఆలోచన లేదు. మోడీ గారు ఏం చెప్పినారు 2014 ముందు? ఆనాడు కూడా కులం పేరుతో మతం పేరుతో ఎన్నికలు గెలిచినారు. కానీ ఏం చెప్పినారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మీ లోపల ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇలా 12.5 సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉన్న ఉద్యోగాలు పీకేసిన ఘనత మోడీ గారిది. ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లన్నీ మూసేసిన ఘనత మోడీ గారిది. లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని అదాని అంబానీకి అమ్మే ప్రయత్నం చేసిన ఘనత మోడీ గారిది. ఒక్క బీదవాడి స్థితిగతులను మార్చలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తాం, నిజామాబాద్ను ఉద్ధరిస్తాం, మేమే జెండా ఎగరేస్తాం. ఏమనిస్తారు మీకు ప్రజలు? ఎందుకు వేస్తారు మీకు ఓట్లు? డీజిల్ కిరోసిన్ ధర పెంచి బీదవాడి నడ్డు విరిచినందుకు మీకు ఓటేయాలనా? నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వారిని, ఎందుకు వేయాలి మీకు ఓటు? ఒక ఇల్లు ఇచ్చిన ఓటేయాలనా? ఒక ఉద్యోగం ఇచ్చిన ఓటేయాలనా? మన్మోహన్ సింగ్ నేతృత్వంలో $153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. $153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి మనకు డీజిల్ కిరోసిన్ వస్తుంది విదేశీ నుంచి కొనుక్కుంటే. ఇవాళ $55 పడిపోయింది. అంటే ఆనాడు 65-70 రూపాయల పెట్రోల్ ఇక ఎంత ఉండాలా? 30 రూపాయలు ఉండాలా? ఎంత కమ్ముతా ఉన్నారు? ఈ మధ్య దళారీ సొమ్ము ఎవరికి పోయింది? ఇది కేంద్ర ప్రభుత్వం జేబులోకి పోయింది కదా. ఏ బీదవారికైనా ట్రాన్స్ఫర్ చేసినరా? సైకిల్ మోటార్ వాడమ్మా విలేకరులు ఎవరికైనా సదుపాయం కలిగిందా? పెట్రోల్ డీజిల్ తగ్గిందా? నిత్యావసర ధరలు ఏమైనా తగ్గినాయా? ఏం చేశారు? బీదవానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ప్రజలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కులము మతము అనే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, శ్రీరామచంద్రుని వాడుకున్న హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కిందట శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. శ్రీరామచంద్రుని, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు, ఏ లెక్కన వాడుకుంటారు? మీరు పూజ చేయరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కార్యకర్తలు దేవుని పూజిస్తాం. మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరిట ఓట్లాడగం.
ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం. అరే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉందో బీజేపీ, ఇది సమాజానికి మంచిది కాదు. బీదవాడికి కావాల్సింది ఏంటండి? వారి జీవన స్థితిగతులు మెరుగుపడాలి, వారికి సజావుగా జీవితం నడవాలి, వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారం రావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. పూజ చేసేవారు తప్పనరు, కానీ మీరు ఏమి ఇయ్యరు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తారు, ఉద్యోగాల గురించి ఆలోచించరు. ఎన్నికలు వస్తే మాత్రం దేవుని పేరు మీద జయ శ్రీరామని ఓట్లు అడుగుతారు. ఇది మంచి సంస్కృతి కాదు, భవిష్యత్ తరాలకి ఇది విఘాతం కలిగిస్తుంది. సుమా, పూజ చేయాలి, మేము పరిపూర్ణ హిందువులమే, హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందువులం, రోజు దేవుణ్ణి ఆరాధించే హిందువులం మేము. ఎస్, మాకు కూడా హిందూ మతం మీద ప్రేమ ఉంది, కానీ దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవాలని కాదు.